చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మీ టైంలో హీరోలకి హీరోయిన్లకి ఎంత స్టేటస్ ఉంటుందో సింగర్స్కి కూడా అదే స్టేటస్ ఉంటుంది. అంతగా గౌరవిస్తారు, అంతగా అభిమానిస్తారు మిమ్మల్ని. హీరోలు కూడా మిమ్మల్ని ఈక్వల్గా చూస్తారు. నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి టైంలో. అవునండి, వాళ్ళు దగ్గరుండే రికార్డ్ చేయించుకునేవారు. వాళ్ళు అన్నపూర్ణ పిక్చర్స్లో అన్నీ ఆయన వచ్చేవారు. అంటే వస్తే నేను పాడలేను అనుకోండి, వణుకు. నాగేశ్వరరావు గారు వస్తే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కానీ ఇటు శివాజీ గణేషన్ గారు, ఎంజి రామచంద్రన్ గారు, అవన్నీ వాళ్ళు వస్తే నోరు పెగలదు. వాళ్ళకేమో చూడాలని ఎలా పాడుతున్నారో అని. చాలా పోటాపోటీగా పాడించారులేండి పాటలు. వాళ్ళకి ఇష్టమైన పాటలు అయితే వాళ్ళు ఉండి కూడా పాడించుకొని తీసుకునేవారు. అందుకే ఆ పాటలన్నీ హైలైట్. బట్ సుశీలమ్మ అంటే ఒక సాంగ్ పాడిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకోలేదు నా జీవితంలో అంటే ఏ పాట చెప్తారు మీరు? నాకే తెలియదు, ప్రజలు చెప్పాలి. అంటే మీకు అనిపించి ఉంటుంది కదా ఆ వయసులో. అప్పుడేమీ అనిపించదండి. ఈ పాటతో ఇంకా పాట వెనక్కి తిరిగి అంతే. ఏదో జరిగింది, పెళ్లి చేసా, అంతా అయిపోయింది. ఏదేమి చేయాలో అన్నీ భగవంతుడు సెటప్ చేశారు. ఏ బడిద వద్దు, ఏ బరువు దానికి వద్దు అన్నప్పుడు అన్నీ తీసేశారు. అన్నీ దేవుడే సెట్ చేసినప్పుడు ఇంకా నాకేంటి భయం. ఆయన అన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉందాం. బట్ ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా మీకు బ్రేక్ వచ్చి లైఫ్లో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు అనేది ఒక పాట ఉంటుంది కదా ఎవరికైనా, ఒక సినిమానో ఒక పాటో. ఇంకా అసలు ఇంకా లైఫ్లో వెనక్కి తిరిగి అలా చూడలేదు. చేయలేదండి, పల్లెటూరు నుంచి వచ్చినట్టు వచ్చాను. ఇప్పుడు కూడా లేదు. బాధలు అవన్నీ పాడేవాడికి సాధారణంగా ఉండకూడదు. హ్యాపీ మూడ్గా. సంగీతం అంటే ఏంటి? ఎవరు చాలాసేపు మాట్లాడుతుంటారు, ఎవరైనా వచ్చి ఒక పాట పాడితే రిలీఫ్గా. అలాంటి దాంట్లో మా నాన్నగారు ఎక్కువ దానికి ప్రోద్బలం ఇచ్చారు. దాంతో వారి కోరిక నెరవేర్చారు నేను, అంతే. నెరవేర్చడం కాదు, 10 తరాలు చెప్పుకునేంతగా నెరవేర్చారు. అది దేవుడు చేయాలి. 10 తరాలు చెప్పుకునేటట్టు దేవుడు చేసేసారు. దేనికి నేను పొంగను, అన్నీ దేవుడికే అర్పితం. అది భగవంతుడు ఫస్ట్ నుంచి ఉందమ్మా. అంతే, ఎప్పుడు అంతే. ఊరికే ఎవరైనా ఏదైనా అంటే మాత్రం గుడ్లోంచి నీళ్ళు వదిలా వచ్చేస్తాయి. అంచేదేమో ఎవరు నా దగ్గర రాలేదు. చాలా సెన్సిటివ్ అనమాట మీరైతే. ఊరికనే సున్నితమైన మనసు. చాలా 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 అందరూ ఏమిటో. ఇంకా సుశీల నుంచి సుశీల అమ్మకు వచ్చాను, సుశీల అమ్మమ్మకు వస్తానేమో మరి తెలియలేదు. అంత గౌరవం అయిపోతుంది. నాకు భయంగా ఉంది. పెరుగుతున్న కొద్దీ అణుకువ ఎక్కువైపోతుంది. అది మనిషికి అణుకువ ఉంటేనే రాణించగలడు. అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదమ్మా. ఒక్క పాట పాడి అంటే ఇహిహిహి అయిపోతుంది. అమ్మో, మీరు ఇన్ని సంవత్సరాలు పాటలు పాడి పాడి బిజీగా ఉండి తెలియలేదు, కానీ మీలో చాలా చమత్కారం ఉంది. చమత్కారాలు చాలా ఉన్నాయి అని చూస్తుంటాం కదా. వయసు వస్తున్న కొద్దీ చమత్కారం స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఏం పని ఉండదు వాళ్ళకి పాడటానికి. అంచేత ఇలాంటివన్నీ వస్తుంటాయి. పాడటానికి టైం ఉండటం పక్కన పెడితే మీరు పాడిన పాటలని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాడేవాళ్ళమే కదా ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ కూడా. అమ్మ సుశీలమ్మలాగా పాడాలి, సుశీలమ్మలాగా టోన్ మార్చాలి, సుశీలమ్మలాగా గమకాలు పాడాలి అనుకుంటాం కదా. శైలజ గారు ఒకటి అన్నారు, అందరూ సుశీల పాడుతుంది అంటారు, కానీ ఎవరు పాడలేరు. స్టేజ్ మీద చెప్పింది ఆవిడ వాయిస్లో ఒక రకమైన ఒక స్వీట్నెస్ ఉంది, అది ఎవరు పాడలేరు అనేది ఒక సభలో చెప్పేసింది ఆవిడ స్టేజ్ మీద. స్వరాభిషేకం, పాడుతా తీగ, అలాంటి పాడినారు. వాస్తవం కదా, ఆమె చెప్పింది నిజమే. ఏమో నాకు తెలీదు, అందరూ పాడుతున్నారు. ఓహో, అందరం పాడతాం, బట్ సుశీలమ్మలాగా పాడలేదు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే పాడతారు, చాలా బాగా పాడతారండి. అంటే ఎక్కడెక్కడ నొక్కాలో ఆ భావానికి తగినట్టుగా ఆ పిల్లలకి 3 ఏళ్ళు పిల్ల వచ్చి పాడుతుంటే మెచ్చుకోవాలండి, చాలా బాగా పాడావు తల్లి అని. ఇప్పటి నుంచి కూర్చోబెట్టి ఊరికే లాగుతుంటే
ఎందుకు వచ్చింది బాధ బాబోయ్ పారిపోతారు. చిన్నప్పుడు నేను కూడా చేశాను. మా నాన్న చదువు చెప్పిద్దామని ఎంతో ట్రై చేశారు. అన్నిట్లుంటే ఎస్కేప్ అయిపోయాను. పక్కనే ఉండేది ఇల్లు, ఆ గోడ దూకేసి వచ్చేసేవాళ్ళం. ఓకే. అట్లాగా అలా వచ్చి స్కూల్లో చేరితే అక్కడ వాడు పంపించేశారు. ఇది చూసి కాపీ కొడుతోంది, దీన్ని పంపించండి ఇంటికి అని. పెద్ద టౌన్ కాదు కదా విజయనగరం, అవును. కానీ చాలా మంచి విజయనగరం. విద్యలు తల్లి ఆవిడ, అందరినీ పట్టుకొచ్చింది పైకి. అది సరస్వతి పుత్రులంతా అక్కడి నుంచి వచ్చారు. అంతమంది, సాలూరు రాజేశ్వరరావు గారు, మరి వెంపటి చిన్న సత్యం గారు, డోలక్ సత్యం అంటారు. ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారు ఆయన. అవును. షనై చేసి ఆయన అన్నారు, మీ అక్కయ్య గారి పెళ్ళికి నేను నాదస్వరం వాయించానమ్మా అన్నాడు. ఆయన నాకు తెలియదు అది. అలాంటి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా పేర్లు వచ్చాయి. ఘంటసాల గారు చూడండి, మరి అవును, మర్చిపోగలరా? 100 years చేస్తున్నారు. నిజంగా ఉండవలసిన మనిషి ఆయన. ఎవరు పాడుతున్నారు, పాడిన వాళ్ళు చాలా బాగుందండి, గాడ్ బ్లెస్ అనడం తప్ప అంతకంటే మనకి కింద లోపలికి వెళ్ళకూడదు. ఇక వాళ్ళ చేతనైంది పాడారు చెడపకుండా. అందుకు నేనే ఘంటసాలలా పాడతాను అనకుండా నేనే సుశీల్లాగా పాడతాను. నేను చిన్నప్పుడు జిక్కి గారిది, లీల గారివి పాడుకునేదాన్ని. మీరే మరి సినిమా ఫీల్డ్కి రాకముందు ఏదైనా పాట పాడాలంటే జిక్కి గారిది, లేకపోతే 7 కొండలవా ఆవిడ లీల గారి పాడింది. ఓకే. వెంకటరమణ తప్పు చేయక నీవు నిదురపోరా రామి అని రామారావు గారు ఇంకా గుర్తుండిపోయింది చూడండి. ఎప్పుడు పిక్చర్ అది, ఫస్ట్ పడతాయి అవి పోవండి. ఎస్పి శైలజ గారు నిజంగా చాలా మంచి డే 1 నుంచి కూడా అమ్మా మీకంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది మెయింటైన్ చేశారు దేవుడు కదా. నాకే తెలియకుండా. అది ఎలా మీరంతా మీరు అనుకుంటే వచ్చిందా నేను లేకపోతే? చెప్పలేను అలాగా, ఆ టైంలో వస్తుంది, నాకు తెలియదు అది. ఇంకా పెండేల గారు అయితే పొద్దున్న సాయంత్రం దాకా పాడుతూనే ఉంటారు. ఆయన, అమ్మ నా సంగతి తెలీదు, నువ్వు స్వరం రాసుకొని పాడు అన్నాడు. సంగతి స్వరం రాసుకొని కరెక్ట్గా వచ్చేసేది. ఆయన పాడితే అర్థమయ్యేది కదా నాకు. ఆయన నాకు గురువు. భిక్ష పెట్టింది ఘంటసాల గారు. అన్నీ ఆయనతోటే మా ఊర్లో చదివి, ఒకే ఊర్లో కాలేజీలో చదివి మేము ఆయనతో అన్ని వేల పాటలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.